అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే మార్నింగే లేచి పిల్లలకి వేడి నీళ్ళు పెట్టి టిఫిన్ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేయడానికి చూస్తున్నానండి. ఇంకా మార్నింగ్ ఇంకా ప్రతిదీ కూడా హడావిడిగా ఉంటుంది కదా, స్కూల్కి వెళ్ళిపోవాలి పిల్లలు. ఈ రవ్వ దోశ బ్యాటర్ని అయితే నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఇది టిఫిన్ ప్రిపేర్ చేయడానికి మార్నింగు. ఇందులో ఏం పిండిలు కలపక్కర్లేదు, రెడీమేడ్ అనమాట. అలాగ వాటర్లో వేసి కలిపేసుకోవచ్చు, కొంచెం సాల్ట్ కలుపుకుంటే చాలు. ఆనియన్స్ తినే వరకు ఆనియన్స్ అయితే కలుపుకోవాలి. ఈ లోపు మా పిల్లలు అయితే లెగ్సిపోయారు అనమాట రెడీ అవ్వడానికి. ఈ లోపు పాలు వేడి చేసుకొని దోశ బ్యాటర్కి అన్నీ కట్ చేసుకున్నాను ముందుగానే. ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని రెడీగా ప్రిపేర్ అయితే చేశాను అనమాట. ఇంకా దోశ ప్రిపేర్కి ఆనియన్స్ తినేవారు అయితే ఆనియన్స్ వేసుకోవచ్చు, పచ్చిమిర్చి, కొత్తిమీర. తినని వారు అయితే స్కిప్ చేయొచ్చు. చక్కగా ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. అందులో అయితే ఏ పిండిలు కనపక్కర్లేదండి, జస్ట్ ఉప్పు అది చూసుకొని చక్కగా వాటర్ కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. రవ్వ దోశ అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఇలా అయితే పిండి అంతా వండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి నీట్గా. మిక్స్ చేసుకొని సాల్ట్ కలిసేలా లేదో ఒకసారి చూసుకోవాలి, ఉప్పు సరిపోయిందో లేదో. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం వాటర్ జల్లి ఆయిల్ అయితే లైట్గా వేసుకొని దాని హీట్ ఎక్కిన తర్వాత దోశ బ్యాటర్ని అయితే దాని మీద పిండిని అలా చక్కగా నీట్గా వేసుకోవాలి. ఇది కొత్తదండి ఈ ప్యాను, నేను డీమార్ట్లో తీసుకున్నాను, ట్రై చేశాను, దాంట్లో అయితే రాలేదు. రాకపోయేసరికి మళ్ళీ వేరే ప్యాన్ అయితే పెట్టాను అనమాట. ఇప్పుడు దీంట్లో ఈ దోశ బ్యాటర్ని వేసి చక్కగా రౌండ్గా వచ్చినంత వరకు వేసుకొని ఖాళీలు లేకుండా నీట్గా చిన్న మంట మీద కాలాలి. చిన్న మంట మీద కాలితేనే అది నీట్గా వస్తుంది. పెద్ద మంట పెడితే మాడిపోద్ది అనమాట. ఆల్రెడీ నేను ట్రై చేశాను, మాడిపోయింది. ఇప్పుడు దోశని ఇలాగ నీట్గా అలా వేసుకోవాలి, గ్యాప్స్ లేకుండా వేసుకొని చక్కగా నీట్గా ఆయిల్ దాన్ని చుట్టూరుగా వేసి నీట్గా కాలేలా చూసుకోవాలి. దోశని చిన్న మంటలోనే కాలితేనే బాగా అవుతుందండి, పెద్ద మంట పెట్టేస్తే మాడిపోద్ది. దాని చుట్టూ ఆయిల్ అయితే నీట్గా ఆయిల్ వేసుకొని చిన్న మంట మీద కాలేలా చూసుకోవాలి. మార్నింగ్ టైం అయితే అయిపోతుందండి, వీళ్ళకి టిఫిన్ చేసి నేనైతే తర్వాత తింటాను. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూసి వీళ్ళు బ్రష్ చేసి వచ్చారు, బిస్కెట్స్ తింటున్నారు. వీళ్ళిద్దరికి పాలు ఇచ్చేసి టిఫిన్ పెట్టి స్కూల్కి అయితే తయారు చేసేసాను. ఈ దోశ అయితే అయిపోయిందండి. దీనికి కాంబినేషన్గా పల్లీల చట్నీ చేశాను. మీకు ఎంతమందికి ఇష్టమో రవ్వ దోశ పల్లీల చట్నీ కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.